హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలోని ఈ 2026 మే నెలలోని ముఖ్యమైన రోజులు అలానే పండుగల గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మే నెలలోని విశిష్టత ఏంటి అంటే వైశాఖ మాసం అలానే అధిక జ్యేష్ఠ మాసం రెండు కలిపి ఒకే నెలలో వచ్చినాయండి. అంతేకాకుండా మరొక విశిష్టత ఉంది. మే 1వ తారీఖు పౌర్ణమితో మొదలయ్యి మే 31వ తారీఖున మనకి పౌర్ణమితో అయితే ముగుస్తుందండి. ఈ రెండు పౌర్ణములు ఇలా రావడం అనేది చాలా విశేషంగా అయితే చెప్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మే శుక్రవారం 1వ తారీఖు పౌర్ణమి వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి ఈ రోజున పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఈరోజు మే 1 మేడేగా చెప్పుకుంటాము, కార్మికుల దినోత్సవం అండి. అదేవిధంగా మే 2వ తారీఖు శనివారం రోజున ఈరోజు పాడ్యమి తిథి, ఈరోజు అన్నమాచార్య జయంతి అండి. మే 4వ తారీఖు సోమవారం రోజున డొల్లు కర్తరి అయితే ప్రారంభమవుతుంది. మే 5వ తారీఖు చవితి మంగళవారం రోజు, ఈరోజు సంకటహార చతుర్దశి. ఈ సంకటహార చతుర్దశి మంగళవారంతో కనుక కూడుకొని వస్తే అంగారక సంకటహార చతుర్దశి అని పిలుస్తారు. ఇక మే 9వ తారీఖు శనివారంతో కలిసి వచ్చిందండి. ఈ 9వ తారీఖు శ్రవణ నక్షత్రం సప్తమి తిథి కూడుకొని ఉంది కాబట్టి ఈరోజు సప్త శనివార వ్రతం ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే సప్త శనివార వ్రతాలని స్టార్ట్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామిని ఈరోజు పూజించుకోవడానికి చాలా విశేషమైన రోజు అండి. అలానే మే 10వ తారీఖు ఆదివారం రోజున మదర్స్ డే వచ్చింది. మే 11వ తారీఖు శతభిష నక్షత్రం అండి. ఈరోజు కృత్తికా కార్తె రాత్రి 11 గంటల 3 నిమిషాలకైతే ప్రారంభమవుతుంది. మంగళవారం 12వ తారీఖున హనుమాన్ జయంతి. ఈరోజు చాలా విశేషమైన రోజు, మంగళవారంతో కలిసి వచ్చింది హనుమంతుడిని పూజించడానికి. అలానే 13వ తారీఖు మతత్రయ ఏకాదశి. 15వ తారీఖున మనకి వృషభ సంక్రమణం అలానే మాస శివరాత్రి చేసుకోవచ్చండి. మే 16వ తారీఖున శనివారం రోజు అమావాస్య అయితే వచ్చింది. ఈరోజు మనకి వైశాఖ మాసం పూర్తవుతుంది. మే 17వ తారీఖున అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలోని ఎటువంటి శుభకార్యాలు అయితే జరుపుకోరు. అలానే గ్రీష్మ ఋతువు కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ ఈ ఈ రోజుల్లోని జన్మ నక్షత్రాలను బట్టి ఎవరికైనా కుదిరితే గనక చిన్న చిన్న శుభకార్యాలు అనేవి చేసుకోవచ్చు. అలానే మే 27వ తారీఖున ఏకాదశి వచ్చిందండి. ఈరోజు బుధవారము. ఈరోజు మతత్రయ ఏకాదశి. ఈరోజు కూడా జరుపుకోవచ్చు. ఏకాదశి వ్రతాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజును కూడా జరుపుకోవచ్చు. ఈ రోజున నెహ్రూ జయంతి. అలానే మే 28 బక్రీద్ అండి. గురువారం రోజున బక్రీద్ వచ్చింది. అలానే ఆఖరిగా ఇంకా మే 31వ తారీఖు ఇదేనండి, అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి అధిక జ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు ఈ పౌర్ణమిని. ఇవేనండి ఈ మే నెలలోని మనకి ముఖ్యమైన రోజులు, పండుగలు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.